వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్య లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. అందులో భాగంగా శ్రీకృష్ణస్వామి ప్రాణమిత్రుడు బాల్య స్నేహితుడు కుచేలుడు కృష్ణ సందర్శనం కోసం వచ్చాడు. ఆ మిత్రుణ్ణి చూడంగానే శ్రీకృష్ణుడు పరమానంద భరితుడై తన భార్య రుక్మిణితో కలిసి ఆ కుచేలుణ్ణి చక్కగా పూజించి ఆయన పాదాలు కడిగి ఆ నీటిని తన శిరస్సున చల్లుకున్నాడు. అది చూచినటువంటి అంతఃపురంలో ఉన్న జనులందరూ ఆశ్చర్యపడ్డారు. ఈ బ్రాహ్మణోత్తముడు ఎంత అదృష్టవంతుడో కదా. కిమనేన కృతం పుణ్యం అవధూతేన భిక్షుణా శ్రియాహీనేన లోకేస్మిన్ గర్హితేన అధమేన చ. ఏమీ లేదు ఈయన దగ్గర, ఈ బ్రాహ్మణోత్తముడి దగ్గర. చూస్తే యాచకుని వలె ఉన్నాడు. శరీరం మీద ఉన్నటువంటి వస్త్రమా మలినమైపోయి ఉన్నది, ధనం ఏమాత్రం లేదు. అలాంటి వాళ్ళని ఈ లోకంలో ఉన్న వాళ్ళంతా తిరస్కరిస్తూ ఉంటారు, అందరూ నీచంగా చూస్తూ ఉంటారు. అలాంటి ఈ బ్రాహ్మణోత్తముణ్ణి, నిర్ధనుడైనటువంటి బ్రాహ్మణోత్తముణ్ణి తాను చక్కగా శయనించేటువంటి శయ్య మీద కూర్చోబెట్టి పూజిస్తున్నాడు భార్యతో కలిసి శ్రీకృష్ణ పరమాత్మ. ఏమిటి విచిత్రం అని అందరూ చూస్తున్నారు. యోసౌ త్రిలోక గురుణా శ్రీనివాసేన సంహృతః పర్యంకస్థాం శ్రియం హిత్వా పరిష్వక్తో అగ్రజో యథా. ముల్లోకములకు పూజ్యుడైనటువంటి గురువైనటువంటి శ్రీకి నిత్య నివాసుడైనటువంటి ఆ లక్ష్మీదేవి నిత్యానపాయినిగా స్వామి హృదయంలో ఉంటుంది. అలాంటి ఆ శ్రీనివాసుని చేత, శ్రీకృష్ణ పరమాత్మ చేత ఈ బ్రాహ్మణోత్తముడు పూజింపబడుతూ ఉన్నాడు. ఆ స్వామి శయనించేటువంటి పర్యంకం మీద కూర్చున్నాడు. శ్రీకృష్ణుడు కాసేపు రుక్మిణీదేవిని, లక్ష్మీ స్వరూపిణి అయినటువంటి రుక్మిణీదేవిని కూడా కాస్త శ్రద్ధగా చూడకుండా తన మిత్రుణ్ణే మిక్కిలి శ్రద్ధతో ఆదరిస్తూ ఉన్నాడు. ఆ మిత్రుణ్ణి దగ్గరికి తీసుకుని కౌగిలించుకున్నాడు. కథయాం చక్రతుర్గాథా పూర్వా గురుకులే సతో ఆత్మలో లలితా రాజన్ కరౌ గృహ్య పరస్పరం. ఇంకా బాల్యమిత్రులు కలిస్తే ఎలా ఉంటుందో మనకి తెలియందేముంది. చిన్ననాడు గురుకులంలో వాళ్ళు ఆచార్యుల వద్ద విద్యని అభ్యసించేటప్పుడు ఏ విధంగా గడిపారో ఆ గుర్తులన్నీ ఒక్కొక్కటి జ్ఞాపకం వస్తూ ఉన్నాయి ఆ స్నేహితులకి. కుచేలునకు కృష్ణునకు ఇద్దరూ పరస్పరము ఒకే గురువు గారి దగ్గర విద్యను అభ్యసించారు, సాందీపని మహర్షి వద్ద. వారు విద్యాభ్యాసం చేసే సమయంలో వాళ్ళు చేసినటువంటి ఆటపాటలు ఇవన్నీ జ్ఞాపకం తెచ్చుకుని అనేక రకాలుగా సంతోషిస్తూ, మిత్రమా ఆ రోజు నువ్వు ఇలా చేసావు కదా, నువ్వు ఇలా చేసావు కదా అని ఆ విషయాలన్నీ జ్ఞాపకం తెచ్చుకుంటున్నారు. ఆత్మనః లలితాః రాజన్ కరౌ గృహ్య. ఒకరి చేతిలో ఒకరు పట్టుకుని ఆ చిన్నప్పటి జ్ఞాపకాలన్నింటినీ, గురుకులంలోని విశేషాలన్నింటినీ జ్ఞాపకం తెచ్చుకుని సంతోషిస్తూ ఉన్నారు. అక్కడ శ్రీకృష్ణుడిని చూస్తూ ఉంటే చిన్నపిల్లవాని వలె మారిపోయి తన మిత్రుడితో కబుర్లు చెబుతూ ఉన్నాడు తప్ప తానేదో సమస్త ఐశ్వర్యానికి అధిపతి అనేటువంటి భావన ఆయనలో ఇంచుకైనా లేదు. శ్రీ భగవానువాచ. ఏమంటున్నాడు పరమాత్ముడు? అపి బ్రహ్మన్ గురుకులాత్ భవతా లబ్ధ దక్షిణాత్ సమావృత్తేన ధర్మజ్ఞ భార్యోఢా సదృశీ నవ. ఓ కుచేల, ఓ మిత్రమా, మనిద్దరం విద్యాభ్యాసం పూర్తయిపోయిన తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళావు కదా, ఆ తర్వాత వివాహం చేసుకున్నావా? విద్యాభ్యాసం చేసి గురువుకు కావలసినటువంటి దక్షిణ సమర్పించిన తరువాత బ్రహ్మచర్య దీక్షను విడిచిపెట్టి సంసారంలో ప్రవేశిస్తారు కదా, అదేవిధంగా నువ్వు బ్రహ్మచర్యాన్ని విడిచిపెట్టి గార్హస్థ్యాన్ని, గృహస్థ ధర్మాన్ని స్వీకరించావా లేదా చెప్పు, వివాహం చేసుకున్నావా అని అడుగుతున్నాడు కృష్ణ పరమాత్మ కుచేలుణ్ణి.
ప్రాయో గృహేషు తే చిత్తం అకామ విహతం తథా నైవాతి ప్రియసే విద్వంధనేషు విదితం హిమే. నేను అప్పటి నుంచి నిన్ను గమనిస్తూనే ఉన్నాను కుచేలా, చిన్ననాటి నుంచి. నీ మనస్సు చాలా విలక్షణమైనది. గృహస్థాశ్రమం స్వీకరించాలి, ఆ సంసార సంబంధమైన సుఖాలను అనుభవించాలి అనేటువంటి ఆలోచన నీకు అప్పటి నుంచి లేదు. అకామ విహతం తథా, నీకు అంతగా సుఖభోగాల పట్ల ఆసక్తి లేనే లేదు. అంతేకాదు ధనం మీద నీకు అసలు ఇష్టమే లేదు. నైవాతి ప్రియసే విద్వన్. ఓ పండితుడా, పండితుడంటే ఎవరనేది చెప్తున్నారు ఇక్కడ. ధనేషు విదితం హిమే, ధనం మీద కానీ సుఖాల మీద కానీ నీకు చిన్ననాటి నుంచి ఇష్టం లేదన్న విషయం నాకు తెలుసు. ఓ కుచేలా, నీవు వివాహం చేసుకున్నావా, గృహస్థుడవయ్యావా అని ప్రశ్నిస్తున్నాడు కృష్ణుడు కుచేలుణ్ణి. కేచిత్ కుర్వంతి కర్మాణి కామై అహత చేతసః త్యజంతః ప్రకృతిర్దైవీ యథాహం లోక సంగ్రహం. కొంతమంది బ్రహ్మజ్ఞానులు తాము బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వారైనా కూడా కోర్కెలతో నిమిత్తం లేకుండా, నిమిత్త మాత్రంగా, ఏ సంగము లేకుండా మరి ఈ జన్మ ధరించినందుకు గృహస్థాశ్రమాన్ని స్వీకరించి ఆ గృహస్థాశ్రమాన్ని పాటిస్తూ ఉంటారు. గృహస్థాశ్రమం అనే కాదు, సమస్తమైనటువంటి ఆశ్రమములను, బ్రహ్మచర్యాది ఆశ్రమములను సంగం లేకుండా ఆచరిస్తూ ఉంటారు బ్రహ్మజ్ఞానులైనటువంటి వారు. అలాగే నీవు కూడా బ్రహ్మజ్ఞానివి కదా, అందువల్ల నీకు సుఖాపేక్ష లేకపోయినా ధర్మాచరణ కోసమైనా నీవు గృహస్థాశ్రమాన్ని స్వీకరించావా? ప్రకృతికి అతీతమైనటువంటి లక్షణం కలిగి ఉన్నప్పటికీ కూడా నేను లోక కళ్యాణం కోసమే ఈ విధంగా లోకంలో అందరూ చేసేటువంటి ఆ ఆశ్రమ ధర్మాలన్నింటినీ కూడా పాటిస్తూ ఉన్నాను. అలాగే నువ్వు కూడా గృహస్థాశ్రమాన్ని స్వీకరించావా లేదా అని అడుగుతున్నారు. కచ్చిద్ గురుకులే వాసం బ్రహ్మను స్మరసి నౌయతః ద్విజో విజ్ఞాయ విజ్ఞేయం తమసః పారమశ్నుతే. మనిద్దరం గురుకులంలో చక్కగా ఆనందంగా గడిపాం. గురువుగారి దగ్గర ఎన్నో విద్యలు నేర్చుకున్నాము, ఆటపాటలతో గడిపాం. ఆ విశేషాలన్నీ నువ్వు గుర్తు చేసుకుంటున్నావా ఓ బ్రాహ్మణోత్తమ, ఓ చెలికాడ, ఓ కుచేల? నిజంగా నిజమైన జ్ఞానం ఎక్కడ కలుగుతుంది అంటే ఆ గురుకులంలోనే. గురుకులవాసం చేసి ఎవరైతే చక్కగా గురువు దగ్గర విద్యాభ్యాసం చేస్తారో వాళ్ళు చక్కని జ్ఞానాన్ని పొందినటువంటి వారై అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని పోగొట్టుకుంటారు. సవై సత్కర్మణాం సాక్షాత్ ద్విజాతేరిహ సంభవః ఆద్యోంగ యత్రాశ్రమిణాం యథాహం జ్ఞానదో గురు. గురువులు అనేక రకంగా ఉన్నారు. ముఖ్యంగా ముగ్గురున్నారు. జన్మనిచ్చినటువంటి తండ్రి మొదటి గురువు అయితే, రెండవ గురువు విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువు రెండవ గురువు. మరి మూడవ గురువు ఎవరు అంటే పరమాత్మ తత్వజ్ఞానాన్ని అందించి చతురాశ్రమాల వారికి జ్ఞానాన్ని అందించేటువంటి వాడు నిజమైనటువంటి గురువు. జన్మపిత, విద్యాదాత, జ్ఞానప్రదాత అని ముఖ్యంగా ముగ్గురు గురువులు ఉన్నారు. నన్వర్ధకో విదా బ్రహ్మన్ వర్ణాశ్రమవతామిహ ఏమయా గురుణా వాచ తరంత్యంజో భవార్ణవం. ఈ ఆశ్రమ ధర్మాలు ఆచరించేటువంటి వారందరికీ ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని అందించేటువంటి పరమాత్మ స్వరూపుణ్ణి నేనే. నన్వర్ధకో విదా బ్రహ్మన్ వర్ణాశ్రమవతామిహ ఏమయా గురుణా వాచ తరంత్యంజో భవార్ణవం. 4 విధములైనటువంటి ఆశ్రమాల వారు, వర్ణముల వారు, వీళ్ళందరూ కూడా తమ తమ ధర్మాలను సక్రమంగా ఆచరిస్తూ చక్కని జ్ఞానాన్ని పొందినటువంటి వారై నా ఉపదేశములతో ఈ భవసాగరాన్ని దాటుతూ ఉంటారు. జ్ఞానప్రదం గురుమాశ్రిత్య ఏ సంసారం తరంతి తే బుద్ధిమత్తరాహ. జ్ఞానాన్ని ఇచ్చేటువంటి గురువుని ఆశ్రయించి ఎవరైతే ఈ సమస్త సంసార సాగరాన్ని దాటుతూ ఉంటారో వాళ్ళే బుద్ధిమంతులు. అలాంటి జ్ఞానప్రదాత ఎవరు అంటే సాక్షాత్తు పరమాత్మ స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణుడే. నాహం ఇద్యా ప్రజాతిభ్యాం తపసోమశమేనవ తుష్యేయం సర్వభూతాత్మా గురు శుశ్రూషయా యథ.
నేను ఈ గృహస్థాశ్రమ ధర్మాల ద్వారా, ఇతరమైనటువంటి వర్ణాశ్రమ ధర్మాల ద్వారా నేను సంతోషాన్ని పొందను. అన్నిటికన్నా నేను ఏ విధంగా సంతోషాన్ని పొందుతాను అంటే, గురువుని శుశ్రూష చేయటం ద్వారా సంతోషాన్ని పొందుతాను. ఎవరైతే సద్గురువుని ఆశ్రయించి నిజమైనటువంటి జ్ఞానాన్ని పొంది భగవంతుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకుంటారో వాళ్ళకే నేను సంతోషిస్తాను. తుష్యేయం సర్వభూతాత్మా గురు శుశ్రూషయ. గురువుని సేవించటం ద్వారా సమస్త ప్రాణులలో ఉండేటువంటి నేను, అంతర్యామినైనటువంటి ఆత్మస్వరూపుడైనటువంటి నేను సంతోషాన్ని పొందుతాను. యజ్ఞముల ద్వారా కానీ, లేదా తపస్సు చేత కానీ, ఇతరమైనటువంటి విధానముల ద్వారా కానీ, వర్ణాశ్రమ ధర్మముల చేత కానీ నేను అంతగా సంతోషించను. వేటి వల్ల సంతోషిస్తాను? గురువుని సేవించటం ద్వారానే నేను సంతోషిస్తానని చెప్తున్నాడు పరమాత్మ. అపి న స్మర్యతే బ్రహ్మన్ వృత్తం నివసతాంగ్ర గురౌ గురుదారైశ్చోదితానాం ఇంధనానయనే క్వచిత్. చిన్నప్పటి విషయాలు గుర్తు చేస్తాను కుచేలా. ఒకసారి గురుపత్ని మనిద్దరినీ ఇంధనాలు తీసుకురమ్మని అరణ్యానికి పంపించింది గుర్తుందా? ఇంధనం అంటే కట్టెలు తేవటానికి. స్మర్యతే బ్రహ్మన్ గురుదారైశ్చోదితానాం. గురుపత్ని మనల్ని పిలిచి వంట చేయటానికి ఇంధనం, కట్టెలు కావాలి, తీసుకురండి అని మనల్ని పంపించింది కదా. ప్రవిష్టానాం మహారణ్యం అపర్తౌ సుమహత్ ద్విజ వాతవర్షం అభూత్ తీవ్రం నిష్ఠురాః స్తనయిత్నవః. ఆ మహారణ్యంలో మనిద్దరం ప్రవేశించినప్పుడు అది వర్ష ఋతువు కాదు, అయినా కూడా దారుణమైనటువంటి వర్షం కురిసింది. ఆ రోజు నాకు ఇంకా కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నది. ఓ పక్క పెద్ద పెద్ద గాలులు, మరొక పక్క తీవ్రమైనటువంటి వర్షధారలు. మేఘాలు భయంకరంగా ఉరుముతూ ఉన్నాయి. ధారగా తీవ్రమైనటువంటి వర్షం పడుతోంది, గాలి వీస్తూ ఉంది, మేఘాలు గర్జిస్తూ ఉన్నాయి. ఆ సమయంలో మనము కట్టెలు తేవటం కోసం అరణ్యానికి వెళ్ళాం. సూర్యశ్చాస్తం గతస్తావత్ తమసా జావృతా దిశః నిమ్నంకూలం జలమయం న ప్రాజ్ఞాయత కించన. సూర్యుడు అస్తమించాడు, చీకటి పడిపోయింది, దిక్కులన్నీ చీకట్లతో నిండిపోయినాయి. జలములు బాగా ప్రవహించటం చేత, వర్షం బాగా పట్టం చేత భూమి మీద ఎక్కడెక్కడ గోతులున్నాయో, ఎక్కడెక్కడైతే మెట్ట ప్రదేశమో ఇది మనం గమనించలేకపోయాం. ఎత్తుపల్లాలు తెలియని విధంగా ధారాపాతంగా వర్షం కురిసింది. సూర్యుడు అస్తమించాడు, చీకటి పడిపోయింది. మనమేమో అరణ్యంలో ఉండిపోయాం. వయం భృశం తత్ర మహానిలాంబుభిః నిహన్యమానా ముహురంబు సంప్లవే దిశో విదంతో అధ పరస్పరం వనే గృహీతహస్తాః పరిబభ్రిమాతురాః. దారుణమైనటువంటి గాలితోనూ వర్షధారలతోనూ మనం బాగా ఇబ్బంది పడుతూ, వాటి చేత కొట్టబడుతూ, ఆ నీటితో తడపబడుతూ, మాటిమాటికి దిక్కులన్నీ చీకట్లతో నిండిపోతే ఎటు వెళ్లాలో తెలియక, దిక్కుతోచక ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని పరస్పరము ఆ అరణ్యంలో సంచరించాం. ఆ రాత్రి నీకు గుర్తున్నదా అని శ్రీకృష్ణుడు కుచేలుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. ఏతద్విదిత్వా ఉదితే రవౌ సాందీప నిర్గురుః అన్వేషమాణో న శిష్యానాచార్యో అపశ్యదాతురాన్. మనం అరణ్యానికి వెళ్ళామన్న విషయం తెలుసుకుని తెల్లవారిన తర్వాత గురువుగారు సాందీపని మహర్షి మనిద్దరినీ వెతుక్కుంటూ వచ్చారు. ఆ అరణ్యంలో తెల్లవారిన తర్వాత మనిద్దరినీ గురువుగారు చూచారు. చాలా దుఃఖంతోనూ భయంతోనూ వణికిపోతూ ఉన్నటువంటి మనిద్దరిని గురువుగారు చూచారు. కుచేలా గుర్తుందా? అహో మే పుత్రకాయూయం అస్మదర్థే అతి దుఃఖితాః ఆత్మా వై ప్రాణినాం ప్రేష్ఠః తమనాదృత్యమత్పరాః. నాయనలారా, ఏ ప్రాణికైనా వాళ్ళ ప్రాణం కాపాడుకోవటమే ప్రధానమైనటువంటి లక్ష్యమై ఉంటుంది. మీరు అది కూడా గణించకుండా కట్టెలు తేవటం కోసం అరణ్యానికి వచ్చి దారుణమైనటువంటి అరణ్యంలో ఇరుక్కుపోయి నా వల్ల ఇబ్బంది పడ్డారయ్యా అని గురువుగారు ఆ శిష్యుల పట్ల ఎంతో ప్రేమని కురిపిస్తూ, ఆత్మా వై ప్రాణినాం ప్రేష్ఠః, ప్రాణులన్నింటికీ తమ జీవితమే ప్రధానమై ఉంటుంది. అది కూడా మీరు లెక్క చేయకుండా గురువు గారికి సేవ చేయాలనేటువంటి ఆలోచనతో నిమగ్నమై ఉన్నారని సాందీపని మహర్షి మన ఇద్దరిని
పొగిడారు, గుర్తుందా? ఏతదేవ హి సచ్చిష్యై కర్తవ్యం గురు నిష్కృతం యద్వై విశుద్ధ భావేన సర్వార్థాత్మార్పణం గురౌ. నిజమైన శిష్యులు ఇలాగే ఆచరించాలి. గురువు కోసం ఏమైనా చేసే విధంగా ఉండాలి. గురువు గారి రుణం తీర్చుకోవాలి. ఎందువల్లంటే అజ్ఞానమనే అంధకారాన్ని పోగొట్టి జ్ఞానమనేటువంటి జ్యోతిని ప్రకాశింపజేసేటువంటి వాడు గురువే. కాబట్టి సర్వాత్మన స్వచ్ఛమైనటువంటి హృదయంతో గురువుని సేవించాలి, గురు రుణం తీర్చుకోవాలి. అలాంటి వారే పరమాత్మకు ఇష్టులవుతారని చెప్పాడుగా కృష్ణ పరమాత్మ. తమదైన సమస్తాన్ని కూడా గురువు కోసం త్యజించేటువంటి వాళ్ళే ఉత్తమ శిష్యులవుతారు. తుష్టోహం వో ద్విజశ్రేష్టా సత్యా సంతు మనోరథా ఛందాంస్యయాతయామాని భవంత్విహ పరత్రచ. సాందీపని మహర్షి ఆ కుచేలుణ్ణి కృష్ణుణ్ణి ఆశీర్వదించారు. నాయన, మీరు చేసిన సేవకి నేను ఎంతో సంతోషపడుతూ ఉన్నాను. మీ కోరికలు నెరవేరుగాక. నేను చెప్పినటువంటి విద్య మీకు అక్కరకు వచ్చి మీరు ప్రయోజనాన్ని పొందుదురుగాక. తీసుకున్న ఆహారం శరీరంలో ప్రవేశించి తేలిగ్గా జీర్ణమై వంట పట్టినట్లుగా నేను చెప్పినటువంటి విద్యలు కూడా మీ హృదయంలో ప్రవేశించి మీకు చక్కగా ఉపకరించుగాక, ఇహపర సౌఖ్యములను ఇచ్చుగాక అని సాందీపని మహర్షి కృష్ణుణ్ణి కుచేలుణ్ణి ఆనాడు ఆశీర్వదించారు. ఆ విషయాన్నే కృష్ణుడు ఇప్పుడు కుచేలునికి జ్ఞాపకం చేస్తున్నారు. ఇత్థం విధాన్యనేకాని వసతాం గురువేష్మసు గురోరనుగ్రహేణైవ పుమాన్ పూర్ణ ప్రశాంతయే. ఈ విధంగా అనేక రకములైనటువంటి విషయాలు బాల్యమిత్రులిద్దరూ మాట్లాడుకున్నారు. కృష్ణుడు కుచేలుడు కూడా గురువుగారి యొక్క ఇంటిలో తాము నివసించి విద్యాభ్యాసం చేసిన రోజులన్నీ జ్ఞాపకం తెచ్చుకున్నారు. ఏదేమైనా గురువు యొక్క అనుగ్రహాన్ని ఎవరైతే సాధిస్తారో, గురువుని ఎవరైతే సంపూర్ణమైన మనస్సుతో సేవిస్తారో వారే పరిపూర్ణులైనటువంటి వారు అవుతారు అనేది సత్యం అని ఈ విధంగా కృష్ణుడు చెబుతూ ఉంటే బ్రాహ్మణ ఉవాచ, కుచేలుడు ఇలా అంటున్నాడు శ్రీకృష్ణునితో, కిమస్మాభిరనిర్వృత్తం దేవదేవ జగద్గురు భవతా సత్యకామేన యేషాం వాసో గురావభూత్. నీలాంటి పరమాత్మ స్వరూపునితో కలిసి విద్యాభ్యాసం చేసేటువంటి అదృష్టం నాకు దక్కింది. నీ వంటి మహాత్మునితో పరమాత్మ స్వరూపునితో కలిసి గురుకులంలో నివసించటం అనేటువంటిది నా అదృష్టము. నాలాంటి వారికి ఇంకా దొరకనిది, అలభ్యమైనది ఏమన్నా ఉంటుందా జీవితంలో? సాక్షాత్తు అన్నింటినీ ఇచ్చేటువంటి పరమాత్ముడు కలిసి నాతో విద్యాభ్యాసం చేశాడంటే అంతకన్నా అదృష్టవంతులు ఈ లోకంలో ఎవరైనా ఉంటారా? ఓ స్వామి కృష్ణ, యస్య ఛందోమయం బ్రహ్మ దేహ ఆవపనం విభో శ్రేయసాం తస్య గురుషు వాసో అత్యంత విడంబనం. నీవు చేసేవన్నీ లీలలే కృష్ణ. మానవులు ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారో అవి నీవు అనుకరిస్తున్నట్లు కనిపిస్తూ ఉంటావు, మానవ మాతృనిగా కనిపిస్తావు. కానీ నీవు సామాన్యమైనటువంటి మానవునివా, పురాణ పురుషోత్తమునివయ్యా. భవతస్తు సర్వమేతద్ విడంబన మాత్రం వేదాఖ్యం బ్రహ్మత్వమేవ. వేదములలో వర్ణింపబడినటువంటి పరమాత్మ స్వరూపుడవు నీవే అని నేను ఎరుగుదును. మరి ఈ విధంగా ఎందువల్ల ఈ గురుకులంలో మానవ మాతృని వలె నాతో పాటు విద్యాభ్యాసం చేసినట్టు కనిపిస్తున్నావు అంటే, మానవునిగా జన్మించావు కాబట్టి, ఆ ఆకృతి కలిగిన వాడివి కాబట్టి మానవుల యొక్క మార్గాన్ని అనుకరిస్తూ ఉంటావు నీవు. గురుషువాస అత్యంత విడంబనం. ఇది కేవలము అనుకరణ మాత్రమే తప్ప సమస్త విద్యలను ఇచ్చేవాడివి నీవే. సమస్తమైన విద్యల చేత వర్ణింపబడేటువంటి వాడవు నీవే. విద్యలను సృష్టించింది కూడా నీవే. అలాంటి వాడివి నాతో కలిసి గురుకులంలో విద్యాభ్యాసం చేసినట్లుగా ఉండడం అనేది నా సుకృతం తప్ప వేరొకటి కాదన్నాడు. శ్రీ సుకౌవాచ, స ఇత్థం ద్విజముఖేన సహ సంకథయన్ హరి సర్వభూత మనోభిజ్ఞ స్మయమాన ఉవాచ తం. ఈ విధంగా చక్కగా నవ్వుతూ ఆనందంగా మిత్రులిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే కుచేలుడు శ్రీకృష్ణునితో సంభాషించిన తరువాత సమస్తమైన ప్రాణులలో ఉండేటువంటి వాడు, అన్నీ తెలిసినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ నవ్వుతూ చిరునవ్వు నవ్వుతూ చమత్కారంగా తన మిత్రుడైన కుచేలునితో ఈ విధంగా మాట్లాడుతున్నాడు.
బ్రహ్మణ్యో బ్రాహ్మణం కృష్ణో భగవాన్ ప్రహసన్ ప్రియం ప్రేమ్ణా నిరీక్షణేనైవ ప్రేక్షన్ ఖలు సతాం గతి. పవిత్ర మంగళస్వరూపుడైనటువంటి ఆ శ్రీకృష్ణుడు ఆ బ్రాహ్మణోత్తముడైనటువంటి కుచేలునితో ఈ పరమాత్ముడు నవ్వుతూ ప్రియంగా ప్రేమగా అతన్ని చూస్తూ పరిహాసంగా ఇలా మాట్లాడుతున్నాడు. శ్రీ భగవానువాచ కిముపాయనమానీతం బ్రహ్మన్ మే భవతా గృహాత్ అణ్వప్యుపాహృతం భక్తై ప్రేమ్నా భూర్యేవ మే భవేత్. అవును గాని చాలా కాలం తర్వాత నా గృహానికి వచ్చావు, మిత్రుణ్ణి కదా, నా కోసం ఏదైనా కానుక తెచ్చావా కుచేలా అని అడుగుతున్నాడు కృష్ణుడు పరిహాసంగా. అన్నీ తెలిసే అడుగుతున్నాడు. అణ్వప్యుపాహృతం భక్తై ప్రేమ్నా భూర్యేవ మే భవేత్. ఇది చాలా విలువైనటువంటి మాట, అందరూ తెలుసుకోదగినటువంటి మాట. అణ్వపి అణువైన ద్రవ్యము పరమాత్మ కోసం మనం సమర్పిస్తే ఎలాగా? భక్తితో ప్రేమతో. పరమాత్మ కోసం అణువంతైనా స్వామికి ఏదైనా మనం సమర్పించినట్లయితే అది మన భక్తి వశం చేత పరమాత్ముడు దాన్ని ఎలా స్వీకరిస్తాడంటే భూరి, ఎంతో ఎక్కువగా భావన చేసి స్వీకరిస్తాడు. మనం అర్పించినటువంటి అణుమాత్రమైన ఆ ద్రవ్యానికి పరమాత్ముడు మన భక్తి అనే విశేషాన్ని మేళవించి దాన్ని పెద్దదిగా భావన చేసి స్వీకరించి మనల్ని అనుగ్రహిస్తాడు. పరమాత్మకి మనం అర్పించేటువంటిది ఎంత ప్రమాణంలో ఉన్నదనేది ముఖ్యం కాదు, ఎంత భక్తిగా ఇస్తున్నామనేదే ఆలోచించాలి. భూర్యప్యభక్తోపహృతం నమే తోషాయ కల్పతే. స్పష్టంగా పరమాత్ముడు చెబుతున్నాడుగా. ఎంత గొప్పగా నేనేదో విలువైనటువంటిది స్వామికి సమర్పించుకున్నానని భావన చేసినా అందులో భక్తి లేకపోయినట్లయితే అది స్వామికి సంతోషాన్ని ఇవ్వదు. భక్తిగా ఇచ్చింది స్వల్పమైనా అది పరిపూర్ణంగా పరమాత్మ స్వీకరిస్తాడు. పత్రం పుష్పం ఫలంతోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. భక్తితో నాకు అర్పించింది పత్రమైన పుష్పమైన ఫలమైన నీరైన దాన్ని నేను భక్తితో ఇచ్చిన దాన్ని స్వీకరిస్తాను, నేను దానిని అనుభవిస్తాను. కానీ త్రికరణ శుద్ధిగా అర్పించాలి, భక్తిభావంతో అర్పించాలి. అలాంటి భక్తుడు ప్రేమతో ఇచ్చింది ఏదైనా నాకు అపూర్వమైన కానుకే అవుతుంది. ఇత్యుక్తోపి ద్విజస్తస్మై వ్రీడితః పతయే శ్రియః పృథుక ప్రసృతిం రాజన్న ప్రాయచ్చత్ అవాంగ్ముఖః. ఈ విధంగా కృష్ణ పరమాత్మ నాకేం కానుక తెచ్చావని కుచేలుణ్ణి కోరుతూ ఉంటే పాపం కుచేలుడు తన దగ్గరున్నటువంటి ఆ అటుకుల మూటను స్వామికి సమర్పించడానికి సిగ్గుపడుతూ తల ఉంచుకుని ఉన్నాడు. పృథుక ప్రసృతిం రాజన్న ప్రాయచ్చదవాంగ్ముఖః. ఇంత పరమాత్మ స్వరూపుడైన కృష్ణునికి నేను ఈ అటుకులు ఎలా ఇచ్చేది అని చెప్పి తల ఉంచుకుని ఉన్నాడు ఆ కుచేలుడు. సర్వభూతాత్మదృక్ సాక్షాత్ తస్యాగమన కారణం విజ్ఞాయా చింతయన్నాయం శ్రీకామో మా భజత్ పుర. సమస్తమైన ప్రాణులకు సాక్షిభూతుడైనటువంటి స్వామి, అందరి హృదయాల్లో ఏముందో తెలుసుకునేటువంటి వాడు కుచేలుని హృదయాన్ని ఎరుగడా? ఇతడు ఎందువల్ల వచ్చాడు అంటే నా దర్శనం కోసమే వచ్చాడు కానీ కోరికలు కోరడానికి రాలేదు, ఐశ్వర్యకాముడై రాలేదు. పరమాత్మ యొక్క దర్శనంతో జన్మని సఫలం చేసుకుందామనేటువంటి చక్కని ఉద్దేశ్యంతో వచ్చాడు అని పరమాత్ముడు తెలుసుకున్నాడు. పత్న్యాహ పతివ్రతాయాస్తు సఖా ప్రియచికీర్షయ. తన పత్ని మాట విని ఆమె మాట కొట్టివేయలేక భార్య చెబితే నా దగ్గరకు వచ్చాడు. ఆమెమో ధనాన్ని యాచించమంది కానీ ఇతనికి ధనాన్ని యాచించాలని లేదు, నా దర్శనంతోనే పవిత్రమవుదామని వచ్చాడు. ప్రాప్తో మామస్య దాస్యామి సంపదో అమర్త్య దుర్లభా. కాబట్టి ఇతడికి నేను అనేక సంపదలను స్వయంగానే ఇస్తాను. మానవులు పొందలేనటువంటి సంపదలు ఏవైతే ఉన్నాయో దుర్లభమైన సంపదల ఐశ్వర్యాలు అవన్నీ నా మిత్రుడైన కుచేలుడికి నేను ఇస్తాను. ఎందువల్లంటే అతడు ఐశ్వర్యాన్ని కోరి రాలేదు, నా దర్శనం కోసం వచ్చాడు, జన్మని ధన్యం చేసుకోవాలని వచ్చాడు. కాబట్టి అతని కష్టాన్ని గుర్తించి అతని కుటుంబాన్ని కాపాడాలి అని శ్రీకృష్ణుడు భావన చేసుకుని
అతనికి అఖండమైన ఐశ్వర్యాన్ని ఇవ్వటానికి సంకల్పం చేసుకున్నాడు. మరి ఆ తరువాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.